ఇవాళ టాపిక్స్ వచ్చేసరికండి స్క్రీన్ కనిపిస్తుంది కదా ఎవరివా లేదు సార్. కనిపించట్లేదా? లేదు. ఓకే. ఓకే. నౌ ఇట్ సెల్ఫ్. కనిపిస్తుంది. ఓకే డన్. ఇవాళ టాపిక్స్ వచ్చాకండి మీరు లాస్ట్ సెషన్ చూసుంటే టెరాఫామ్ వర్క్ స్పేసెస్ ఎలా వర్క్ చేసామో మనం క్లియర్గా చూసాం. అన్నీ కూడా వర్క్ స్పేసెస్ యూస్ చేసి మల్టిపుల్ ఎన్వైర్మెంట్స్లో ఎలా క్రియేట్ చేసాం. ఇవాళ ఏంటి అంటే టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఎలా యాక్సెస్ చేస్తాం అంటే ఆల్రెడీ S3 బకెట్లో ఉన్న స్టేట్ ఫైల్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ స్టేట్ ఫైల్ని ఎలాగంటే ఈ స్టేట్ ఫైల్ ఉంది కదా, ఈ స్టేట్ ఫైల్ని లాక్ ఎలా చేస్తాం, ఈ రెండే ఎజెండా వాళ్ళ. దీనికి వచ్చేసరికి మనము సేమ్ యాస్టేజ్గా రెగ్యులర్గా పవర్ షెల్ కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యి ఆ పాత్ కాపీ చేసుకొని సిడి ఎంటర్ సిఎల్ఎస్ కన్సోల్లోకి లాగిన్ అవుతున్నాను నేను. అంటే మేబీ ఏమైనా S3 బకెట్లో పాత ఏమైనా ఉన్నాయో క్లియర్ చూపించిన కానీ నథింగ్. S3 బకెట్ ఏదైతే మనకి ఇదివరకు క్రియేట్ చేసామో ఆ బకెట్ ఉంటుంది పక్కగా. ఓకే, ఎంటీ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కోడ్ డాట్ అని కొడితే ఓకే ఇచ్చే ముందు మనం ఏదైతే ఐఏఎం యూజర్ ఉన్నాడో ఆ యూజర్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలండి ఇక్కడ. బట్ అవ్వాలే, ఎందుకు అవ్వలేదు? అదే ఓకే. ఇప్పుడు మన VS స్టూడియోలోకి వచ్చాం. వచ్చిన తర్వాత రివ్యూలోకి వెళ్ళి ఈ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, ఈ క్రెడెన్షియల్స్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ కాపీ చేసుకొని ఇక్కడ మెన్షన్ చేసి మనం ఏదైతే ఇస్తామో ఇక్కడ ENV కాలన్ కాపీ ఇక్కడ మీకు ఏ రీజియన్ కావాలంటే ఆ రీజియన్ మార్చుకోవచ్చు. US ఈస్ట్ ఎప్పుడు కూడా కంఫర్ట్గా ఉన్న రీజియన్ పెడతాను. ఇక్కడికి వచ్చేసరికి యూజర్లోకి వెళ్ళి మనకి సీక్రెట్కి యాక్సెస్కి అవసరం అవుతాయి. ఇక్కడ .csv ఫైల్ ఉందండి. ఇది క్లిక్ చేశారనుకో, లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, అంత అబ్జర్వ్ చేశారు లేదు మరి నాకు తెలియదు. మీరు ఈ CSV ఫైల్ని ఇలా క్లిక్ చేశారనుకో ఆటోమేటిక్గా యూజర్ క్రెడెన్షియల్స్ వస్తాయండి. సీక్రెట్కి యాక్సెస్కి యూజరా, యాక్సెస్కి సీక్రెట్కి దీని ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు మల్టిపుల్ టైమ్స్. బట్ మీరు కానీ ఇది కానీ పోగొట్టేసుకున్న డౌన్లోడ్ చేసుకోకుండా ఎవ్రీ టైం ఇవి క్రియేట్ చేయాలి. కాపీ సిఎల్ఎస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అయితే మన కోడ్ ఇక్కడ ఆల్రెడీ దీంట్లో మనము ఏదైతే టెరాఫామ్ వార్ లాస్ట్ సెషన్లో
ఇవన్నీ క్రియేట్ చేసాం కదా, యూఏటి, నెక్స్ట్ ప్రాడ్, డెవ్, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తామంటే ఒక స్టేట్ ఫైల్ని డైరెక్ట్గా ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. దేంట్లోకి? S3లోకి. అంటే S3లో కంటే ఏ ఎంటీగా ఉంది, ఇప్పుడు డైరెక్ట్గా ఇందులోకి మనం జస్ట్ అప్లై కొట్టిన తర్వాత ఒక స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన స్టేట్ ఫైల్ అంటే ఏడు admin1. ఈ admin1 ఏదైతే ఉన్నాడో admin2లో యాక్సెస్ చేసినప్పుడు యాక్సెస్ అవుతుంది. అంటే మీకు ఇంకా క్లియర్ చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు మనము ఒక విపిసి క్రియేట్ చేసాము, నెక్స్ట్ సబ్నెట్స్ క్రియేట్ చేసాము, నెక్స్ట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసాము, దాని తర్వాత ఇంటర్నెట్ గేట్వే. ఇలా 1 by 1 అన్నీ కూడా admin1 అనేవాడు ఇది క్రియేట్ చేశాడు. అంటే ఒక యూజరు ఇవన్నీ క్రియేట్ చేసి ఇచ్చాడు. వీటి మీద అంటే అడ్మిన్ అనే యూజరు ఇవన్నీ క్రియేట్ చేసి ఇచ్చాడు. అంటే ఆల్రెడీ ఇక్కడ అంటే మీకు చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ ఒక వర్క్ స్పేసెస్ స్టేట్ అని ఉంది కదా, అలాగా ఒకటి క్రియేట్ అయ్యి ఉంటుంది. దాని మీద ఏం చేస్తారంటే admin2 అనేవాడు ఇవి యూజ్ చేసుకొని రిసోర్సెస్ ఇంకొక స్టేట్ ఫైల్ క్రియేట్ చేస్తాడు. ఎలాగా? వీటితో పాటు యూజ్ చేసుకొని సంథింగ్ ఈజీ టు డిప్లాయ్ చేయడానికి. నెక్స్ట్ ఇలా నెక్స్ట్ ఇంకేమైనా ఎడిషనల్గా ఏమైనా సర్వీసెస్ కావాలన్నా ఇలాగా 1 by 1 యూజ్ చేసుకొని ఉన్న ఆల్రెడీ క్రియేట్ అయిన రిసోర్సెస్ మీద ఎడిషనల్గా ఇది క్రియేట్ చేస్తారు. అంటే మీకు ఇట్స్ లైక్ నథింగ్ బట్ మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, ఫిజికల్ సర్వర్ మీద ఇవన్నీ ఉంటాయి అలాగని. ఇలాగ 1 by 1 అన్ని క్రియేట్ చేసుకుంటూ admin2 వస్తాడు. బట్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా పొరపాటున టెరాఫార్మ్ డిస్ట్రాయ్ యూజ్ చేస్తే ఓన్లీ admin2 మాత్రమే ఏదైతే క్రియేట్ చేసాడో అవి మాత్రం పోతాయి, కానీ ఉన్న రిసోర్సెస్ పోవు ఎప్పటికీ కూడా. అందుకు ఏంటి అంటే ఇప్పుడు మనము ఈ admin2 ఎలా క్రియేట్ చేస్తామో admin1 ఏమైతే క్రియేషన్ అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. దీంతో పాటు ఇందులో దీనికి ఇంటర్లాకింగ్ ఒకటి ఉంటుందండి. ఇంటర్లాకింగ్ అంటే నథింగ్ బట్ ఏ డైనమో డిబి ఈజ్ నథింగ్ బట్ ఏ డేటాబేస్ టైప్ అనమాట. ఇది కానీ లాక్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుద్దంటే ఉన్న స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో అవి డిలీట్ చేయడానికి యాక్సెస్ అవ్వవు. అది కానీ లాక్ చేస్తే, అది అన్లాక్ చేస్తే కానీ డిలీట్ చేయడానికి అవ్వవు. కానీ అది కానీ మనం డిలీట్ చేసిన తర్వాత అంటే ఏది డైనమోడిబి అనే ఒక సోర్స్లో ఉంటుంది, డిలీట్ చేసిన తర్వాత మనం డిస్ట్రాయ్ కొడితే ఆటోమేటిక్గా అన్ని డిలీట్ అయిపోతాయి, కానీ ఆ స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ డిలీట్ అవ్వదు. అదేంటి అంటే ఎవరైనా యూజర్ వాడుకుంటాడు కాబట్టి అది వదిలేస్తుంది. ఐ థాట్ ఎవ్రీవన్ అర్థమైందని అనుకుంటున్నాను, అవేర్ ఆఫ్ దట్ వన్. ఇప్పుడు ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తే నేను TF-Vars ఇచ్చిన పక్కాగా అండి, ఎప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఒక యూజరు అంటే టెరాఫార్మ్ సంబంధించిన రన్ చేసినప్పుడు పక్కాగా ప్రొవైడర్ ఉంటుంది. ఇది ఇక్కడ ప్రొవైడర్ పక్కా ఉంటుంది, ఆ తర్వాత వేరియబుల్ ఉంటుంది, ఆ తర్వాత TF-Vars ఉంటుంది. ఈ 3 మ్యాండేటరీ. వీటితో పాటు మీకు ఏమైనా కావాలంటే ఇంపోర్ట్ అని, లేదు నెక్స్ట్ డేటా సోర్స్ అని, ఇలాంటివన్నీ ఎడిషనల్గా వాడుకుంటాం. ఈ 3 మాత్రం పక్కా మ్యాండేటరీ. ఎందుకంటే ప్రొవైడర్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొవైడర్లో ఎక్కడి నుంచి యాక్సెస్ అవ్వడానికి ఇంపార్టెంట్. నెక్స్ట్ వేరియబుల్స్, మనం ఏమేమి వేరియబుల్స్ కావాలనుకుంటున్నాం అవన్నీ డిక్లేర్ చేయడానికి. నెక్స్ట్ ఈ డిక్లేర్ చేసిన వేరియబుల్స్కి కంపల్సరీగా దానికి ఏంటి అంటే మనకు TF-Varsకి కంపల్సరీగా అందులో డిక్లేర్ చేయాలి. ఇలా చేయకపోతే అది యాక్సెస్ అవ్వదు. ఇది చాలా ఇంపార్టెంట్ టెరాఫార్మ్ ఫైల్. నేను ఎప్పుడు చెప్పేదే చెప్తున్నాను, బట్ మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు ఏంటి అంటే output.tf ఒకటి క్రియేట్ చేద్దాము. అంటే ఆల్రెడీ ఉన్నదే, జస్ట్ అవుట్పుట్స్ని క్రియేట్ చేస్తున్నాం చూడండి. అవుట్పుట్ నేమ్ సబ్మిట్ వాల్యూ ఈక్వల్ టు వాల్యూ ఏదైతే ఉందో మన నెట్వర్క్లో ఉంటాయి.
ఎందుకు ఇక్కడ వేరే అండర్ స్కోర్ ఇచ్చానంటే ఇక్కడ సబ్నెట్ 1 ఉంటుంది. సబ్నెట్ 1 అండర్ స్కోర్ ఇస్తే తీసుకుంటుంది. అంటే మనకి ఇక్కడ ఏదేది నెట్వర్క్ ఇక్కడ చూస్తున్నారు కదా, సబ్నెట్ 1 అండర్ స్కోర్ ఇది డిక్లేర్ చేసుకుంటుంది. అది ఎందుకు డాట్ ఐడి సబ్నెట్ 1 సబ్నెట్ 2 సబ్నెట్ 3. ఇక్కడ సేమ్ అదే ఫైల్, బట్ ఏంటి అంటే ఎస్జీకి తీసుకున్నాం, అంటే సెక్యూరిటీ గ్రూప్. మనం ఇంకో డిక్లేర్ చేద్దాం, sg.tf. మీరు నాకు తెలిసి ఓకే ఇక్కడ టెరాఫార్మ్ ఇంపోర్ట్ స్టేట్ ఫైల్స్ కాదు, సింగిల్ ఇన్స్టెన్స్ ఉంటుంది. అది నాకు తెలిసి మీరు నా రిపో చూడలేదు. నాకు తెలిసి రిపో చూసి నాకు తెలుసు ఎవరెవరు చూస్తున్నారు ఏంటి యాక్సెస్లో అని. మీరు చూడకపోతే మీకే లాస్ అండి, తెలీదు అసలు ఎందుకు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనే విషయం. main.tfకి వస్తే ఇక్కడ ఇది ఇక్కడ ఇచ్చిన తర్వాత output.tfలో ఓకే డాట్ ఐడి అని మెన్షన్ చేసిన తర్వాత అంటే ఏంటి, మనం ఇప్పుడు ఏం చేసాం ఆల్రెడీ ఇందులో ఉన్నాయి. ఏది టెరాఫార్మ్ వియర్స్లో 10.14 దాంతో ఉంది. కానీ దీన్ని ఏంటి అంటే ఇక్కడ ఏమేమి తీసుకుంటుంది అంటే బ్యాక్ ఎండ్. ఇది బ్యాక్ ఎండ్లో వర్క్ స్పేసెస్ డాట్ టీఎఫ్ స్టేట్ అని ఉంది కదా, ఈ బ్యాక్ ఎండ్లో అవసరం లేదు. బ్యాక్ ఎండ్ డాట్ ఈ బ్యాక్ ఎండ్ డాట్ టీఎఫ్ స్టేట్లో వర్క్ స్పేసెస్ డాట్ టీఎఫ్ స్టేట్ ఏదైతే ఉందో ఇది క్రియేట్ చేయాలి మనం నార్మల్గా. దానికి కావాల్సిన యూఏటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయి కదా, అలాగా దీంట్లో ఇప్పుడు రిమోట్ స్టేటింగ్ అని ఒక విపిసిని క్రియేట్ చేసి దాంట్లో 40 డాట్తో ఏవైతే ఉన్నాయో అలాగా మనము సిఏడి రేంజ్ 16 దాని తర్వాత సబ్నెట్స్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. దీంతో పాటు ఇంకొకటి ఏది ఇప్పుడు డిప్లాయ్ కొట్టిన తర్వాత అవుట్పుట్ డాట్ టీఎఫ్ అంటే ఆల్రెడీ విపిసి ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవి 1 2 3 4 చూపించి దాంతో ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో ఇక్కడ డిక్లేర్ అవుతుంది. నాకు తెలిసి మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే టెరాఫార్మ్ మనం ఆల్రెడీ వేరేది ఇక్కడ స్టేట్ లాకింగ్ హెచ్సిఎల్ ఏం లేవు కాబట్టి బ్యాక్ ఎండ్లో చేంజెస్ చేయాలి కాబట్టి టెరాఫార్మ్ ఇన్నిట్ రన్ చేసి నెక్స్ట్ ఫార్మేట్ వ్యాలిడేట్ కమాండ్స్ ఇస్తాము. ఐశ్వర్య గారు కాల్లో ఉన్నారా? చెప్పండి సార్. అది అంటే ఎర్రర్ ఏంటి డౌట్? అది మీరు టెరాఫార్మ్ 10.40 అన్నారు కదా, టెరాఫార్మ్ 10.40 నథింగ్ ఈజ్ బట్ ఇట్స్ లైక్ ఐపీ అడ్రస్ అండి. ఆల్రెడీ మనము లాస్ట్ చూసిన సెషన్లో వర్క్ స్పేసెస్ రన్ చేసా. వర్క్ స్పేసెస్లో ఏంటి అంటే 30 అని, నెక్స్ట్ డెవ్ డాట్ టీఎఫ్లో 29 అని, నెక్స్ట్ ప్రొవైడర్ డాట్ టీఎఫ్లో 35 ఇలా డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళాం. వర్క్ స్పేసెస్ ఏంటి అంటే ఒకేసారి మల్టిపుల్ ఎన్వైర్మెంట్స్ అంటే డెవ్కి ప్రాడ్ నెక్స్ట్ యూఏటి డెవ్ యూఏటి అండ్ ప్రొడక్షన్ వీటిలో క్రియేట్ అయ్యి ప్రతి దానికి కూడా సపరేట్ స్టేట్ ఫైల్ ఉంటుంది. మీరు చూసుంటే లాస్ట్ సెషన్లో సపరేట్ స్టేట్ ఫైల్ ఉంటుంది. ఆ స్టేట్ ఫైల్స్లో యూజ్ చేసుకొని వీటిల్లో సపోజ్ ఇప్పుడు డెవలప్మెంట్లో 3 సర్వర్స్, ప్రాడ్లో 3 సర్వర్స్ ఇలా కావాలంటే డిప్లాయ్ చేసుకోవచ్చు ఆ స్టేట్ ఫైల్ యూజ్ చేసుకొని. బట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే మొత్తం ఎంటైర్ ఈ యూజర్ ఏదైతే క్రియేట్ చేశాడో
వీటిని యూజ్ చేసి క్రియేషన్స్ అంటే టెరాఫామ్ టీఎఫ్ డాట్ వార్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ 40 అని ఉంది కదా, ఇది సెపరేట్ అనమాట. అవి కాకుండా ఆల్రెడీ క్రియేట్ అయిన సర్వర్స్ ఏవైతే అంటే సర్వర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ సెపరేట్ విపిసి ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని అడ్మిన్ టూల్ వాడుకోవాలి. అంటే ఇలాంటి ఒక యూజరు వేరే యూజర్ సపోజ్ జైదీప్ అనే యూజరు ఇవన్నీ క్రియేట్ చేశాడు. ఏది విపిసి నెక్స్ట్ మొత్తం బ్యాక్ ఎండ్లో అన్ని చేంజెస్ అన్ని చేసి ఒక స్టేట్ ఫైల్ క్రియేట్ చేశాడు. ఎక్కడ S3లో చేంజెస్ చేసి ఇక్కడ పుష్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ హర్షిత అనే యూజర్ ఏంటి అంటే ఆ స్టేట్ ఫైల్ యూజ్ చేసుకొని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసింది. ఇన్ ఫ్యూచర్లో ఏమైనా తనకు నచ్చలేదు, తనకి ఆ ఇన్స్టెన్సెస్ నచ్చలేదు, సరిగా వర్క్ అవ్వట్లేదు, డిలీట్ చేసి మళ్ళీ రన్ చేసుకోవడం సమ్ ఏదో మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంది. అప్పుడు డైరెక్ట్గా టెరాఫామ్ డిస్ట్రాయ్ కొడితే ఈ స్టేట్ ఫైల్ డిలీట్ అవ్వదు, అక్కడ స్టేట్ ఫైల్ డిలీట్ అవుతుంది. దీనికోసం ఏదైతే ఉన్నదో మనం టెరాఫామ్ డాట్ టీఎఫ్ఆర్స్ అని సపరేట్గా క్రియేట్ చేసాం. అర్థమైందా జయదీప్? అంటే క్రియేట్ చేయొచ్చు అట్లా సార్? అవును, ఎవరి కాళ్ళు క్రియేట్ చేయొచ్చు పక్కగా. అంటే ఒక యూజర్కి కావాలి, ఒక యూజర్కి ఏంటి అంటే ఒక యూజరు ఒక సర్వర్లో అంటే అన్ని అంటే ఒక సర్వర్ అంటే ఈజ్ నథింగ్ బట్ విపిసి ఒకటి క్రియేట్ చేశాడు, ఇన్స్టెన్సెస్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు, ఒకటే చేయొచ్చు. బట్ ఏంటి అంటే డిస్ట్రాయ్ కొడితే అన్నీ పోతాయి ఆ స్టేట్ ఫైల్ యూజ్ చేసుకొని. అందుకే ఏంటి అంటే ఇప్పుడే కదా ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో ఈ స్టేట్ ఫైల్ పోకుండా ఉండడం కోసం, ఈ స్టేట్ ఫైల్ పోకుండా ఉండడం కోసం ఒక యూజరు ఇది అంటే యూజర్ అంటే ఈజ్ నథింగ్ బట్ సపరేట్ పర్సన్ ఆ క్రియేట్ చేసి ఇంకో యూజర్ క్రియేట్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో పొరపాటున ఓవర్లుక్లో అయినా సరే టెరాఫామ్ డిస్ట్రాయ్ ఆటో ఇప్పుడు కొట్టుకున్నా అప్పటికప్పుడు కొత్తగా క్రియేట్ అయిన ఆ స్టేట్ ఫైల్ డిలీట్ అవుతుంది, కానీ ఉన్నాయి పోవు. దానికోసమే సపరేట్గా అన్ని క్రియేట్ చేస్తామని. కాన్ఫిగరేషన్స్ వ్యాలిడ్ అయ్యాయి చూసాము మీరు ఇప్పుడు. నెక్స్ట్ టెరాఫామ్ అంటే నేను ఇప్పుడు EC2 క్రియేట్ చేశాను కదా, అది మాత్రమే పోతుందా సార్? EC2 ఎందులో క్రియేట్ చేశారు అంటున్నారు కదా. మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఇప్పుడు నేను EC2 క్రియేట్ చేశాను అనుకోండి అంటున్నాను కదా. నెక్స్ట్ నేను చూపిస్తాను లైవ్లో. అంటే ఈ యూజర్ 1 ఏం చేశాడంటే ఈ యూజర్ 1 విపిసి సబ్నెట్స్ రౌట్ టేబుల్ నెక్స్ట్ ఇలా 1 by 1 అన్నీ కూడా సెక్యూరిటీ గ్రూప్తో సహా అన్ని క్రియేట్ చేశాడు. ఓకేనా. అడ్మిన్ 1 ఉన్నాడు, అడ్మిన్ 2 అనేవాడు దీంట్లో ఇవేమీ క్రియేట్ చేయలేదు. డైరెక్ట్గా ఈ అవుట్పుట్స్ ఏదైతే ఉన్నాయో ఈ అవుట్పుట్స్ యూజ్ చేసుకొని అడ్మిన్ 2 వాడు EC2 డైరెక్ట్గా డిప్లాయ్ చేశాడు. దీన్ని S3లో ఉన్న స్టేట్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకొని, S3లో ఆల్రెడీ స్టేట్ ఫైల్ అంటే వీళ్ళు క్రియేట్ చేసి S3లోకి ఇంపోర్ట్ చేశాడు. ఈ S3లో ఉన్న ఫైలు స్టేట్ ఫైల్ తీసుకొని వీడు ఆ అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏంటి విపిసి సబ్నెట్స్ రౌట్ ఇలా ఏవైతే నా అవన్నీ యూజ్ చేసుకొని EC2ని డిప్లాయ్ చేశాడు, రన్ చేశాడు, వర్క్ అయింది. బట్ ఇన్ ఫ్యూచర్లో చేంజెస్ ఏమైనా కావాలి అనుకున్నాడు. ఆ చేంజెస్ ఏదైతే ఉన్నాయో కావాలనుకున్నప్పుడు దాన్ని డిలీట్ చేసి మళ్ళీ రన్ చేయాలనుకున్నాడు. అప్పుడు డిలీట్ చేసినప్పుడు ఇది మాత్రమే డిలీట్ అవుతాయండి, ఇవి డిలీట్ అవ్వవు. అర్థమవుతుంది కదా మీకు. ఇవి కూడా డిలీట్ అయితే ఆటోమేటిక్గా వీడి కాన్ఫిగరేషన్స్ అన్నీ పోతాయి. అందుకు ఎప్పుడు కూడా ఇవి డిలీట్ కాకుండా చూసుకోవాలి. అందుకే అడ్మిన్ 2 సపరేట్గా స్టేట్ ఫైల్ తీస్తాడు. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? ఓన్లీ అడ్మిన్ క్రియేట్ చేస్తాడా ఆల్రెడీ డిలీట్ చేయగలరు? అవును, అడ్మిన్ 1 వాడు మాత్రమే. అంటే ఏ యూజర్ ఆ విపిసి యూజ్ క్రియేట్ చేశాడో అంటే అవుట్పుట్స్ వస్తాయండి. అవుట్పుట్స్ వచ్చిన తర్వాత ఆ అవుట్పుట్ సంబంధించి యూజ్ చేసుకొని సపరేట్గా మనం ఆ స్టేట్ ఫైల్ తీసుకుంటాం. చూడండి కావాలంటే స్క్రీన్ మీద విపిసి క్రియేట్ అవుతుంది 1 by 1 అన్నీ కూడా. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూశారు కదా ఎస్జీ అంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది, సబ్నెట్ 1 2 3 క్రియేట్ అయింది, ఒక విపిసి. ఈ అవుట్పుట్స్ యూజ్ చేసుకొని మనము ఇప్పుడు అడ్మిన్ 2 వాడతాం. చూడండి లైవ్లో వస్తే ఇక్కడ చూసావు కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా టెరాఫామ్ కాపీ, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా
మీ ఐడియా కోసమే అది, అంతకుమించి మరి ఇంకేం కాదు. టెరాఫామ్ కాపీ చేసి సెకండ్ యూజర్ తీసుకోవాలి. సెకండ్ యూజర్ తీసుకున్నప్పుడు సిడి ఇచ్చారు కదా, సిఎల్ఎస్ అని వచ్చి కోడ్ డాట్ అని క్లిక్ చేశారనుకో, ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్రియేట్ చేసేవన్నీ కూడా ఇక్కడ 1 by 1 క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి ఇంపోర్ట్ స్టేట్ ఫైల్ అని తీసుకుంటాం. స్టేట్ ఫైల్ ఇంపోర్ట్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఇది కాదు, అన్ని కమాండ్స్ వస్తున్నాయండి. యాక్చువల్గా కోడ్ ఉంటుంది, వేర్ ఇట్ వాజ్ ఇలాగే ఉంటుంది. DynamoDB సరే, ఇట్స్ ఓకే. అవి నాట్ ఫౌండింగ్, బట్ ఇట్స్ ఓకే. ఆ ఫైల్ ఎలా ఉంటుందంటే అండి, మీరు ఏమేస్తారంటే ఇంపోర్ట్ state.tf అని క్లిక్ చేసి కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి నా దాంట్లో పబ్లిక్ అని పెట్టారు, మీరు గిటప్ రేపు యాక్సెస్ చేస్తే కనిపిస్తాను అవి. ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ స్టేట్లో ఇలాగే ఉంటుందండి, సేమ్. ఇచ్చిన తర్వాత ఇక్కడ కంట్రోల్+, మీరు చూస్తే ఇక్కడ డేటాలో టెరాఫామ్ రిమోట్ స్టేట్ ఉంది కదా, యాక్చువల్లీ కనిపించాలి, రిమోట్ స్టేట్ కదా.
ఇంకోండి మీరు ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ చూసారు కదా, రిమోట్ బ్యాక్ ఎండ్ అని డేటా టెరాఫామ్ రిమోట్ స్టేట్, ఇక్కడ బీపీసీ, నెక్స్ట్ బ్యాక్ ఎండ్ రిమోట్ని కాన్ఫిగరేషన్ ఆర్గనైజేషన్స్. సేమ్ ఇదే విధంగా ఇక్కడ సేమ్ చేంజెసే, ఏముండవు ఇక్కడ కూడా. నేను ఆ ఫైలే ఇక్కడ జస్ట్ స్లైట్ చేంజెస్ చేశాను నేను. ఏంటి అంటే డెవాప్స్ ఉంది కదా ఇది ఇక్కడ, అండ్ ఏదైతే మన రిమోట్ స్టేట్ ఉందో డెవాప్స్ బిఫోర్ స్టేట్ ఫైల్ ఉంది కదా, స్టేట్ ఫైల్ ఇచ్చాను ఇక్కడ. బ్యాక్ అండ్ S3 కాన్ఫిగరేషన్స్కి వచ్చేసరికి బకెట్, ఇక్కడ బకెట్ ఏదైతే ఉందో ఈ బకెట్ వచ్చేసరికి అంటే ఏంటి, అక్కడ ఉన్న బకెట్ ఫైల్ మనకి ఇందులో తీసుకోవాలి. అంటే ఏంటి అంటే ఇక్కడ బకెట్ని మనం ఇచ్చాం కదా డెవాప్స్ B4 అని. నెక్స్ట్ కీ నేమ్ ఏదైతే ఉందో వర్క్ స్పేసెస్ TF స్టేట్ అని, సేమ్ కీ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ US ఈస్ట్ 1 ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే ఈ ఉన్నాయి కదా, వీటి చేంజెసే అక్కడ ఉంటాయి, అంతకుమించి మరి ఇంకేం ఉండవు. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దీంతో పాటు మనకి ప్రొవైడర్స్ అవసరం. ప్రొవైడ్ ఈజ్ నథింగ్ బట్ మీరు చూసే ఉంటారు AWS యూస్ రీజన్. ఓకే కదా, ఇప్పుడు ఇది డైరెక్ట్గా మీరు ఇప్పుడు రన్ చేశారనుకో ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. Guys, any questions? I thought everyone is clear on this state file importing. Or else anyone questions, you can please raise your hands, or like you can directly ask me. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ పక్కా ఎర్రర్ వస్తుందండి. 100% ఎర్రర్ వస్తుంది, రావాలి కూడా. ఇనిషియలైజేషన్ చేసినప్పుడు టెరాఫామ్ యూనిట్ కొట్టినప్పుడు ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా ఎందుకు ఆ ఎర్రర్ వస్తుంది అనే విషయం? వినిపించలేదండి. అంటే మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారా లేదంటే అవ్వచ్చు అని అంటున్నారా? అంటే డౌట్ వచ్చింది, అంటే యాక్సెస్ కి సీక్రెట్ కి అవన్నీ ఏం ప్రొవైడ్ చేయలేదు సార్. ఇప్పుడే కాదు, తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా, సాగర్ మ్యూట్లో ఉండు, తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పండి. అర్థమవుతుంది కదా మీకు? మీరు తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పండి. అవ్వచ్చేమో, తప్పే చెప్పారు, లేదు అవుతుంది, లేదు కరెక్టే చెప్పారు, ఇట్స్ ఆబ్వియస్లీ రైట్. ఎప్పుడు డౌట్గా ఉండకండి. ఇంటర్వ్యూలో అనేది ఎప్పుడైనా సరే మీకు వచ్చింది ఎంత కాన్ఫిడెంట్గా చెప్పితే మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అక్కడే కనిపిస్తాయి. తప్పే కానీ యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్, రైట్. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆపర్చునిటీ వస్తుంది. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టేనండి. యాక్సెస్కి ఇవ్వకపోవడం వల్ల వ్యాలిడేట్ అవ్వదు. ఓకే ఓకే. కాన్ఫిగరేషన్స్ ఓకే, బట్ ఇప్పుడు టెరాఫామ్ అప్లై అని కొట్టారనుకో అవ్వదు, అవ్వకూడదు కూడా. నో వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ రిసోర్సెస్ ఫౌండ్, చూసారా? ఇదే విధంగా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మనం ఈ యాక్సెస్ కీస్ ఇవ్వకపోతే అక్కడ వర్క్ అవ్వదు. మీకు ఆ యాక్సెస్ కీస్ ఇలాగే కాదు, ఇంకా కావాలంటే
సిస్టమ్ డిఎం డాట్ సిపిఎల్ అని కొడితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. అడ్వాన్స్లోకి వెళ్ళి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఇస్తే ఇక్కడ నుంచి యాక్సెస్ అవుతాయి వేరియబుల్స్. మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఇప్పుడు టెరాఫామ్ అప్లై అని కొట్టారనుకో, ఇప్పుడు యాక్సెస్ అవుతాయండి. ఇంపోర్ట్ స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఇంపోర్ట్ స్టేట్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇక్కడ. నో చేంజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచెస్ ద కాన్ఫిగరేషన్. Terraform has a compared real infrastructure against configurations. Apply resources ఏం లేవు అంటే అది ఏదైతే ఉందో అదంతా రీడ్ చేసిన ఫైల్. అంటే ఇక్కడ చూసుంటే Terraform రిమోట్ స్టేట్ డెవాప్స్ B4 రీడింగ్ ఉంది కదా, ఇది ఏదైతే ఉందో డేటా అంటే B4 స్టేట్ రీడింగ్ కంప్లీట్ ఆఫ్టర్ 3 seconds. అంటే మనం ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసామో ఏది రిమోట్ స్టేట్ దీంట్లో ఉన్నాయా ఈ 40లు ఇవి నెక్స్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మొత్తం బ్యాక్ అండ్తో సహా అన్నీ క్రియేట్ అయ్యి అవన్నీ కూడా అక్కడ రీచ్ చేసింది అవి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో 1 by 1 అన్నీ కూడా డిక్లేర్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఇంపోర్ట్ స్టేట్ డిక్లేర్ చేసాము. నెక్స్ట్ EC2ని తీసుకుందాం. ఇది కాదు మనకి ఇది కావాల్సింది. EC2.tf అని క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చుంటే అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో రిసోర్స్ వెబ్ ఇన్స్టెన్స్ ఇది ట్యాగ్స్ అండి. ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఆ సర్వర్కి సంబంధించిన ట్యాగ్. ఇది ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏఎంఐ ఉంది కదా, ఏఎంఐ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఏఎంఐలో ఇక్కడ ఐడి ఉంటుంది, ఆల్రెడీ మనం తీసుకున్న బ్యాకప్. ఇక్కడ ఎన్వర్జీ నేనా, ఓకే. ఎన్వర్జీడియాలో సారీ గైస్, ఏఎంఐ ఏదైతే ఉందో ఈ ఏఎంఐ తీసుకొని నేను 3 సర్వర్స్ డిప్లాయ్ చేస్తున్నాను. ఎలాగా, ఇప్పుడు ఏఎంఐ ఉంది కదా, అమెజాన్ మెషిన్ ఇమేజ్ var.image ఇన్స్టెన్సిటీ, ఇక్కడ ఏదైతే ఉందో output.tf subnet 1 అని ఉంది కదా, అంటే మనకి ఇక్కడ అవుట్పుట్స్ ఏవైతే వచ్చాయో ఇక్కడ అవుట్పుట్స్ ఏదైతే మనం డిక్లేర్ చేసామో ఆ అవుట్పుట్స్ యూజ్ చేసుకొని ఇక్కడ చూసుంటే subnet_1 ఇక్కడ కూడా అదే ఇస్తాము. data.terraform రిమోట్ స్టేట్ B4 స్టేట్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సేమ్ సెక్యూరిటీ గ్రూప్ కూడా అంతేనండి. అలాగ అన్నీ క్రియేట్ చేసి సర్వర్ 1 సర్వర్ 2 సర్వర్ 3 వెబ్ 1 వెబ్ 2 అయిన తర్వాత వీటికి క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలండి. దీని తర్వాత వేరియబుల్స్.tf అని క్లిక్ చేసి దీన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు కొన్ని ఎర్రర్స్ పోతాయి. మీరు ఇక్కడ చూస్తే 9 ఉన్నాయి కదా, చూసారు కదా ఎర్రర్స్ ఎలా పోయి. అంటే ఏంటి అంటే వేరియబుల్స్లో ఇన్స్టెన్స్ టైప్, కీ, ఇమేజ్ నేమ్ అన్నీ మనం డిక్లేర్ చేసాం. అంటే ఇక్కడ ఏదైతే ఇమేజ్ నేమ్ ఉన్నాయో అవన్నీ కూడా. బట్ క్వశ్చన్ ఏంటి అంటే దీంతో పాటు TFRస్లో మనం డిక్లేర్ చేయలేదు. ఆ ఇమేజ్ నేమ్ ఏంటి, ఆ ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, ఆ కీ ఏంటి, ఇలా డిక్లేర్ చేస్తేనే అది క్రియేట్ అవుతుంది. డిక్లేర్ చేయకపోతే క్రియేట్ అవ్వదు. ఓకేనా? టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ఇది అది డిక్లేర్ చేయాలన్నారు సార్, చెప్పండి ఆ పాయింట్. డిక్లేర్ అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మనము ఏమైనా కొత్తవి క్రియేట్ చేసాం రిసోర్సెస్, నెట్వర్క్ కానీ అంటే నెట్వర్క్ డాట్ కానీ సెక్యూరిటీ గ్రూప్ కానీ ఏమైనా డిక్లేర్ చేశారనుకో. సపోజ్ నెట్వర్క్లో వచ్చేసరికి VPC క్రియేట్ చేసాం, సబ్నెట్స్ క్రియేట్ చేసాం, దాని తాలూకా రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం. ఇలా అలాగా ఏదైతే క్రియేట్ చేస్తామో, ఇప్పుడు సపోజ్ నెట్వర్క్ క్రియేట్ చేసామనుకో, నెట్వర్క్ అంటే VPC క్రియేట్ చేసామనుకో, వేరియబుల్స్లోకి వచ్చేసరికి VPC అని డిక్లేర్ చేయాలి. అలాగా వేరియబుల్ VPC అంటే VPC నేమ్ క్లిక్ చేయాలి. VPC నేమ్
టీఎఫ్ వార్స్కి వచ్చేసరికి ఆ వీపీసీ నేమ్ ఏదైతే ఉందో వీపీసీ నేమ్లో టీఎఫ్ వార్స్ డిక్లేర్ చేసుకుంటే అది ఫస్ట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చెక్ చూసుకుంటుంది. మనం అప్లై కొట్టిన తర్వాత టీఎఫ్ వార్స్లో ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నప్పుడు క్లియర్గా అది ఉందా లేదా అని, ఓకే ఉన్నది. నెక్స్ట్ వేరియబుల్స్లో ఆ వీపీసీ నేమ్, ఓకే ఆ నేమ్. నెక్స్ట్ అంటే 1 by 1 ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇలా చెక్ చేసుకుంటూ వెళ్దాం. డైరెక్ట్ ఎలా చెక్ చేసుకుంటూ వెళ్తుందంటే టీఎఫ్ వార్స్లో ఉన్నాయా లేవా అని ఫస్ట్ చెక్ చేస్తుంది. దాని తర్వాతలో వేరియబుల్స్లో ఏదైతే ఉన్నాయో చూసుకొని ఆ తర్వాత నెట్వర్క్ ఉంటే నెట్వర్క్లోకి వెళ్ళి అక్కడ ఓకే వీపీసీకి డిక్లేర్ చేశారు, ఇవి నేను రన్ చేయమంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక 3 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయమన్నాం. ఏమని రిసోర్స్ తీసుకొని ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ అంటే ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. ఎలాగా వెబ్ 1, వెబ్ 2, వెబ్ 3. లేదు మీకు వెబ్ అక్కర్లేదు, టెస్ట్ సర్వర్ 1 TACSER చెప్తాను. మీరు ఇక్కడ ఎలా ఉంది కదా, ఇది ఎలా కాపీ చేసుకొని కంట్రోల్ హెచ్ అని క్లిక్ చేసి రీప్లేస్ ఏవని టెస్ట్ సర్వర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ బటన్ కదా క్లిక్ చేస్తే మొత్తం ఓవరాల్గా అన్నీ చేంజెస్ అయిపోతాయి. ఆ రీప్లేస్ అయిపోతాయి మొత్తం అన్నీ కూడా. కంట్రోల్ హెచ్ అని క్లిక్ చేస్తే టెస్ట్ సర్వర్ 1, టెస్ట్ సర్వర్ 2, టెస్ట్ సర్వర్ 3 ఇలాగా ఇవి క్రియేట్ అవుతాయి. క్రియేట్ అయినప్పుడు దీంట్లో 1 by 1 ఏంటి, ఫస్ట్ ఏఎంఐ ఇమేజ్ కావాలి. ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, వేరియబుల్స్లో డిక్లేర్ చేసావు లేదా, ఓకే ఇమేజ్ నేమ్ క్లిక్ చేసావు, అది టీఎఫ్ ఫస్ట్లోకి చెక్ చేసుకుంటుంది. ఓకే ఏఎంఐ ఇక్కడ క్రియేట్ చేశాడు, ఈ ఏఎంఐ యూజ్ చేసుకొని నేను రన్ చేయాలి. ఏంటి రన్ చేయాలి, ఇన్స్టెన్స్ టైప్. ఏం కావాలి ఇన్స్టెన్స్ టైపు, మళ్ళీ టీఎఫ్ ఫస్ట్కి వెళ్తుంది. అంటే వేరియబుల్స్లోకి వెళ్ళి ఓకే ఇన్స్టెన్స్ టైప్ డిక్లేర్ చేశారు. ఇక్కడికి వెళ్ళి ఏంటి T2 మైక్రో, ఓకే T2 మైక్రో అనే దాంట్లో ఏఎంఐని యూజ్ చేసుకొని T2 మైక్రో అనే ఇన్స్టెన్స్ నేను తీసుకొని రన్ చేయమన్నాడు. ఎవరు, అడ్మిన్ 2. ఓకే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, కీ కావాలి. కీ ఏం కావాలి అంటే మళ్ళీ వేరియబుల్స్లోకి వెళ్ళి చూస్తుంది. ఓకే కీ అని మెన్షన్ చేశారు. ఆ కీ ఇక్కడ ఏంటి, ల్యాప్టాప్ కీ. ఈ ల్యాప్టాప్ కీ కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. ఆ విధంగా 1 by 1 అన్ని చెక్ చేసుకుంటూ వస్తుందండి. సబ్నెట్ ఐడి ఇది మాత్రం ఏంటి అంటే డేటా డాట్ టెరాఫార్మ్ రిమోట్ స్టేట్ డెవాప్స్ B4 అవుట్పుట్స్ డాట్ సబ్నెట్ 3 అంటే ఏంటి, మనం ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్ ఇచ్చాం కదా వర్క్ స్పేసెస్ డాట్ టీఎఫ్ స్టేట్ అని. ఇక్కడికి వస్తే మనము ఈ స్టేట్ ఫైల్ చూస్తుంటే వర్క్ స్పేసెస్ డాట్ టీఎఫ్ స్టేట్ ఉంది కదా, ఆ టీఎఫ్ స్టేట్ ఏదైతే ఉందో అంటే 30 ఈరోజు క్రియేట్ చేసాం మనం. టీఎఫ్ స్టేట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న సబ్నెట్స్ ఐడి అంటే దీనికన్నా ముందున్న అవుట్పుట్స్ చూసారు కదా, ఇక్కడ సబ్నెట్ 3 ఉంది కదా, ఈ సబ్నెట్ 3 ఏదంటే మనకి ఇక్కడ సబ్నెట్ 3లో ఈ ఐడి యూజ్ చేసుకొని ఆ సబ్నెట్ ఐడి ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ డిప్లాయ్ చేయమన్నది. ఈ స్టేట్ ఫైల్లో రీడ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఇక్కడ డిప్లాయ్ చేయాలి. ఇలా సెక్యూరిటీ గ్రూప్ కూడా అంతే. ఈ రిమోట్ స్టేట్ ఇలా ఏదైతే ఇచ్చానో అక్కడ నుంచి అన్ని డిక్లేర్ చేసుకుంటూ 1 by 1 అన్నీ వస్తుందండి. గైస్ మళ్ళీ అడుగుతున్నాను, ఇంకా స్టిల్ క్వశ్చన్ మైండ్లో ఏమైనా కన్ఫ్యూషన్ ఉందా? ఇలాగా అడ్మిన్ 2 అనేవాడు డిక్లేర్ చేస్తారు. దీంతో పాటు మనకి ఇంకొక ఫైల్ అవసరం. అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ backend.tf. ఓకే స్పెల్ చెక్ అయ్యారు BACKEND ఇచ్చిన తర్వాత ఓకే ఇట్స్ ఓకేలే, ఇక్కడ ఏం లేదు కదా. బ్యాక్ ఎండ్ టీఎఫ్లో ఇక్కడి నుంచి తీసుకుంటాం, అక్కడ లేకపోతే కాపీ తీసుకొని సేమ్ అదే S3లో ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ఏం చేంజ్ చేయట్లా, EC2.tf స్టేట్ అంటే మనం లేటెస్ట్ ఏదైతే డిప్లాయ్ చేస్తున్నామో లేటెస్ట్ చేసే డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఆ డిప్లాయ్మెంట్ మాత్రం EC2.tf స్టేట్ అంటే ఇక్కడ వర్క్ స్పేసెస్ వేరే యూజర్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూ వర్క్ స్పేస్ ఏదైతే ఉందో ఆ న్యూ వర్క్ స్పేస్ చూసుకొని మనం డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ దీని గురించి పట్టించుకోవద్దు అసలు. డిప్లాయ్ చేసిన తర్వాత మీకు ఎలా అంటే మీకు ఉన్న ఏవైతే టీఎఫ్ ఫైల్స్ ఉన్నాయో క్లాస్ ఫైల్స్ అంటే టెరాఫార్మ్ ఫైల్స్, ఈ టెరాఫార్మ్ ఫైల్స్ ఎలా వర్క్ అవుతాయని తెలియాలి. అంటే ఏంటి, మనకి EC2.tf ఉంది కదా, అంటే ఓకే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం ఇదంతా కూడా, అంటే రీడ్ చేసింది అది. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఈ రీజియన్లో ఉన్న దాంట్లో మనం ఈ మొత్తం ఇంపోర్ట్ అంటే మొత్తం రీడ్ చేస్తుంది.
మనం ఏం చేస్తున్నాం, దాన్ని యూజ్ చేసుకొని 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈ 3 ఇన్స్టెన్సెస్కి సెపరేట్ వేరియబుల్స్, సెపరేట్ టీఎఫ్ఆర్స్ క్రియేట్ చేసాం. దానికి బ్యాక్ ఎండ్ ఏది, కొత్త స్టేట్ ఫైల్ క్రియేట్ అవ్వాలి. ఎలాగా, EC2. ఇప్పుడు చూడండి, CLS మీకు ఎప్పుడైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇది ఇదా డౌట్ వచ్చినప్పుడు టెరాఫామ్ స్టేట్ లిస్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓకే, మనం బ్యాక్ ఎండ్లో చేంజెస్ చేసాం కదా దీంట్లో EC.tf అని, అప్పుడు ఇది రన్ చేయము. టెరాఫామ్ యూనిట్ రన్ చేసినప్పుడు ఆల్రెడీ మనకి స్టేట్ ఫైల్ ఉన్నది, అంటే ఐ మీన్ S3 బ్యాక్ ఎండ్ ఏం లేదు, అక్కడి నుంచి కాన్ఫిగర్ చేసుకోనా అని అడుగుతుంది. మనము ఎస్ అని ఇచ్చిన తర్వాత చేసుకుంటుందండి 1 by 1 అన్నీ కూడా. ఇది చూసుంటే క్లియర్గా టెరాఫామ్ హ్యాస్ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్. ఇప్పుడు అదే కమాండ్ టెరాఫామ్ ఫార్మేట్ అండ్ వ్యాలిడేట్, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా వేరియబుల్.tf చూపిస్తుంది. నెక్స్ట్ TFRs అని చూసారు కదా. నెక్స్ట్ టెరాఫామ్ అప్లై కొట్టిన తర్వాత మన ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక రీఫ్రెష్ చేస్తే EC.txt డిప్లాయ్ అయింది. ఇక్కడ ఇన్స్టెన్సెస్కి వస్తే క్రియేట్ అడిగింది మాట మనల్ని, ఏది స్టేట్ ఫైల్ క్రియేట్ అయింది, బట్ 3 to add, 0 to change, 0 to destroy. అంటే ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసామో 3 to add అంటే AWS టెస్ట్ సర్వర్ 3 ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్రియేట్ చేయనా వద్దా. మనం ఆటో ఇంప్రూవ్ ఇస్తే ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ అప్లై కొడితే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది చేయనా వద్దా అని. ఎస్ కొట్టిన తర్వాత ఇన్స్టెన్సెస్ 1 2 3 క్రియేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, దీనికి మనం ఏమీ కూడా VPC క్రియేట్ చేయలేదు, దీనికి మనం ఏమీ కూడా సబ్నెట్స్ క్రియేట్ చేయలే. అన్నీ కూడా రిమోట్ స్టేట్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో ఇక్కడ మనం జస్ట్ అవుట్పుట్స్ డిక్లేర్ చేసాం. అవుట్పుట్స్ అంటే అక్కడ ఈ ఫస్ట్ యూజర్ అవుట్పుట్స్ డిక్లేర్ చేశారు. ఇక్కడ ఉన్న అవుట్పుట్స్తో ఇక్కడ ఈ అవుట్పుట్స్ ఏదైతే ఉన్నాయో సబ్నెట్ 2, సబ్నెట్ 1, సబ్నెట్ 3 ఈ అవుట్పుట్స్ యూజ్ చేసుకొని వాటిలో సర్వర్స్ మనం డిప్లాయ్ చేస్తాం. చూసే ఉంటారు, అప్లాయ్ కంప్లీట్, రిసోర్స్ 3 యాడెడ్. మీరు ఇక్కడ టెరాఫామ్ స్టేట్ లిస్ట్ క్లిక్ చేస్తే ఏమేమి క్రియేట్ అయ్యో కనిపిస్తాయి. చూసారు కదా, రిమోట్ స్టేట్ వచ్చింది, దాని తర్వాత 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయ్యాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత రీఫ్రెష్ చేస్తే ఆ ఇన్స్టెన్సెస్ సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 అన్నీ క్రియేట్ అయ్యి చూస్తున్నాం కదా. ఇలాగా ఇవి యూజ్ చేసుకొని రన్ చేయొచ్చు. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నేను ఏదైతే చెప్పానో ఉన్న అడ్మిన్ ఇవాళ చెప్పిన కాన్సెప్ట్లో క్రియేట్ అయిన వాటిల్లో, అంటే ఇక్కడ క్రియేట్ చేసిన దాన్ని యూజ్ చేసుకొని admin 2 అనేవాడు ఇంపోర్ట్ చేసుకొని రన్ చేశాడు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ హ్యావ్ ఎనీ డౌట్స్? అగైన్ ఐమ్ ఆస్కింగ్ 1 by 1. ఇంకా 5 minutes ఉంటుంది. ఇంతేనండి సెషన్. ఇవాళ సెషన్ అయితే ఇంతే, అందుకు మించి సెషన్ అయితే ఏం లేదు. సార్ అర్థమైంది సార్. అంటే ఒక అడ్మిన్ మెయిన్ గా VPC క్రియేట్ చేస్తే వేరే వాళ్ళ ఇన్స్టెన్స్ తయారు చేసి అలా డిప్లాయ్ చేస్తారంటే అర్థమైంది. ఇంతకు మించి ఇంకేముండదు. డైనమో DB లాకింగ్ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ గైస్ ఎనీవన్ ఎవరైనా క్వశ్చన్స్ మాట్లాడతారా? సార్ నాకు డౌట్ ఏంటంటే స్టార్టింగ్ అక్కడ అతను అన్నారు కదా పవర్ షెల్ అని. పవర్ షెల్ వేరే డిఫరెంట్ టాపిక్ సార్ అది. పవర్ షెల్ డిఫరెంట్ టాపిక్ ఏం కాదు, ఇవే పవర్ షెల్స్ అంటే ఇవే పవర్ షెల్స్, కాకపోతే ఇన్ డెప్త్గా తెలియదు మీకు. పవర్ షెల్ ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ మీకు తెలిస్తే చాలు బేసిక్స్, కానీ ఇన్ డెప్త్లో ఎలా అంటే ఫ్రెషర్స్ కి అడగరేమో అని.
ఫ్రెషర్స్ మిమ్మల్ని టచ్ చేయరండి. ఇన్డెప్త్గా అంటే ఇప్పుడు SOS DM.cpl కొట్టినాక ఇలా క్లిక్ చేసి మనకి వస్తాయి. ఎన్వైర్న్మెంట్ ఇక్కడ ఇవ్వాలి. ఇది పవర్ షెల్. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ వచ్చి ఇక్కడే ఇవ్వాలి. ఇది పవర్ షెల్. అంటే పవర్ షెల్లో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఎక్కడ ఇస్తామంటే ఏం చెప్తారు? నాలాగా యూజర్ క్రియేట్ చేసి ఇలాగ అన్ని యాక్సెస్కి సీక్రెట్కి ఇస్తామని చెప్తామా? లేదు. ఇలా సిస్టమ్. ఇది పవర్ షెల్. ఇది ఇంటర్వ్యూలో అట్లీస్ట్ అడిగినప్పుడు చెప్పాలి. హౌ యూ గివ్ యాజ్ లైక్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఇన్ పవర్ షెల్ అంటే మనం ఇలా యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్స్ అన్ని యాక్సెస్ కీస్ ఇస్తామని చెప్తే అది రాంగ్ థింగ్. యాజ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఈ కమాండ్ ఎంటర్ చేసి ఆ కమాండ్లో ఏదైతే ఉంటుందో ఇక్కడికి వచ్చే అడ్వాన్స్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ నార్మల్గా ఇక్కడ సెర్చ్ కొట్టివ్వచ్చు. కానీ పవర్ షెల్లో ఎలా ఇస్తామని అడిగితే ఈ కమాండ్ చెప్పాలి. ఇది తెలిస్తేనే మీకు వర్క్ ఈజీ అవుతుంది. అది ఇంపార్టెంట్. మనీ అడిగిన క్వశ్చన్ అది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా అడిగింది కూడా మనీ గారు. హలో చెప్పు సాగర్. నాకు సబ్జెక్ట్ ఈ టాపిక్ గురించి కాదు, నాకు జనరల్ ఒక క్వశ్చన్ ఉంది, అడగచ్చా? అడుగు సాగర్. డిప్లాయ్మెంట్ మనకు ఏదైనా మన టీంలో డిప్లాయ్మెంట్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక్క నిమిషం సాగర్. నేను డిప్లాయ్ చేసిన తర్వాత అంటే ఈ సర్వర్స్ డిప్లాయ్ చేసిన తర్వాత మనకు తెలియడం కోసం ఏదైతే నేను సమ్ బేసిక్స్ కమాండ్స్ ఇచ్చాను. ఇంట్లో కమాండ్స్ కాదు, అంటే ఒక డిప్లాయ్ చేసిన తర్వాత అంటే కొన్ని క్రియేట్ చేశాను. ఎలా అంటే బేసిక్ ఎలాగా HTML వెబ్సైట్ హెడ్డింగ్ ట్యాగర్ ఇలాగా ఇస్తే ఆటోమేటిక్గా ఈ చూసుంటే మీరు 248 అనేది సపరేట్. అంటే ఇది దీనిది వచ్చేసరికి అంటే సర్వర్ 3 వచ్చేసరికి 37, సర్వర్ 1 వచ్చేసరికి 76. ఇలాగా నేను బేసిక్స్ క్రియేట్ చేశాను. ఈవెన్ మీరైనా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే యూజర్ డేటా ఉంటుంది. ఈవెన్ మీరు ఇక్కడ డిప్లాయ్ చేసిన దాంట్లో కూడా ఇక్కడ కావాలంటే మీరు ఎలా అంటే యూజర్ _ డేటా అని ఇచ్చి మీరు కొన్ని మెన్షన్ చేయొచ్చు. ఇలా మెన్షన్ చేసి ఇక్కడ మీరు డేటా మొత్తం ఎలాగంటే EOF వేర్ ఇట్ వాస్ ఇక్కడ EOF అని ఇచ్చి నెక్స్ట్ సేమ్ అదే కింద ఎండ్ ఆఫ్ అని ఇచ్చి మధ్యలో మనం sudo apt get update ఆర్ లైక్ m update ఇలాంటివన్నీ మీరు మెన్షన్ చేస్తే నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరో మాట్లాడుతున్నారండి, కొంచెం పోనీ అని చెప్పండి. ఇలాగా ఉన్నాము ఇలాగ అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సరే సాగర్, నీ డౌట్ ఏంటి? సో మనం ఏదైనా డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని సార్ట్ అవుట్ చేయాలంటే ఎట్లా ఎర్రర్ ఏంటి? నా క్వశ్చన్ కూడా అదే. సార్ట్ అవుట్ చేసినప్పుడు కరెక్ట్, నువ్వు డిప్లాయ్మెంట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. ఆ డిప్లాయ్మెంట్ ఏంటి తెలియాలి కదా ఫస్ట్. ఇప్పుడు నేను ఇది రన్ చేసాను, లాస్ట్ టైం నేను రన్ చేశాను, ఇది రన్ అవ్వలేదు, ఎర్రర్ వచ్చింది. నేను డైరెక్ట్గా చెక్ చేసుకున్నాను. ఏవి ఇన్స్టెన్సెస్కి వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ 7 ఎనేబుల్ చేయలేదా అది. నేను అదే అంటున్నా, నీకు వచ్చిన ఎర్రర్ చెప్తే నేను గైడ్ చేయగలను. ఎర్రర్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. 400 పోర్ట్ ఉంటుంది, 404 ఉంటుంది, 500 ఉంటుంది, అలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ ఎర్రర్ బేస్ చేసుకొని ఆ డిప్లాయ్మెంట్ ఏంటి అని తెలిస్తేనే కదా ఎర్రర్. నేను అంటే ఇది నేను యాక్చువల్గా నేను ప్రాక్టీస్ చేసిన కాదు, జనరల్ గా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్. అదే ఆ ఎర్రర్ ఏంటి? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూఏ క్వశ్చన్ ఏంటి అంటే, సరే ఇఫ్ యూ గాట్ ఎనీ ఎర్రర్ హౌ యూ సాల్వ్, ఆ క్వశ్చన్ కూడా అడగాలి కదా. సరే వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఐ గాట్ నాకు చెప్పి నువ్వు ఇంటర్వ్యూని అడగాలి. అసలు ఎర్రర్ ఏంటి? ఎందుకంటే అప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అనుకున్నావు. ఇలా నువ్వు ప్రాక్టీస్ కాదు, నువ్వు రన్ చేస్తున్నావు సమ్ XYZ డిప్లాయ్మెంట్, నువ్వు అప్పుడు నీకే వదిలేసాడు ఆ క్వశ్చన్. అంటే ఏంటి XYZ అంటే నువ్వు డిప్లాయ్మెంట్ ఏదో చేసావు, ఎర్రర్ వచ్చింది, ఎలా సార్ట్ అవుట్ చేసావు. నీకు నచ్చింది చెప్పు, అర్థమవుతుందా? నీకు నచ్చింది చెప్పు, నచ్చిన డిప్లాయ్మెంట్. ఇప్పుడు EC2 ఉంది, EC2 డిప్లాయ్ చేసావు, లేదు VPC డిప్లాయ్ చేసావు, నీకు నచ్చింది. లేదు యూజర్ ఉన్నాడు DynamoDB, ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కానీ ఇందులో మీకు అర్థం అవుతుందో తెలియదు. DynamoDB అనేది డిప్లాయ్ చేసినప్పుడు డిప్లాయ్ అవ్వదు. IAM యూజర్లోకి వెళ్ళి యూజర్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇలాగా అన్ని 1 by 1 ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇట్లా అతను ఏమన్నానంటే
మీరు ఏమేమి స్టెప్ తీసుకొని సాల్వ్ చేస్తారంటే ఫస్ట్ ఏదో లాక్స్ ఓపెన్ చేసుకోవాలంటే మళ్ళీ కోడ్ చేంజింగ్ అదే అయిందా కదా లేదా నేను అది చెప్తుంది. నీకు మళ్ళీ మొదటికి వస్తా క్వశ్చన్స్కి. ఆ క్వశ్చన్ ఏంటి అని నాకు తెలియాలి. ఇప్పుడు నేను నీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను చాలా క్లియర్గా. EC2 డిప్లాయ్ చేసినప్పుడు నీకు ఇలాంటి ఒక ఎన్జినిక్స్ అంటే ఒక HTML బేసిక్ పేజ్ రాలేదు అంటే ఎర్రర్ ఏంటి? పోర్ట్ ఇష్యూ. అంటే ఏంటి? ఏదైతే ఉందో చివరిలో కాలన్ 8080 పోర్ట్ ఉంటేనే ఈ పేజ్లు ఓపెన్ అవుతాయి. ఇది ఎన్జినిక్స్ అపాచ్ బేసిక్ సర్వర్. ఇది రన్ అవ్వకపోతే ఈ పోర్ట్ ఏదైతే ఉందో ఈ పోర్ట్ ఎనేబుల్ అవ్వలేదు. ఆ పోర్ట్ ఇలా పోర్ట్లో చెక్ చేయాలి. అంటే ఏంటి? సెక్యూరిటీ గ్రూప్లో చెక్ చేయాలి. లేదు VPCC క్రియేట్ చేస్తుంటే VPC క్రియేట్ అవ్వట్లే. అప్పుడు ఏం చేయాలి? VPC క్రియేట్ అవ్వట్లేదంటే VPC ఉందా? VPCలోకి వెళ్ళి అసలు ఏం జరిగిందని అక్కడ ట్రబుల్ షూట్ చేయాలి. నీకు స్టెప్స్ క్రియేట్ చేయమన్నాడంటే 1 by 1 నువ్వే ఎత్తుక్కోవాలి. నీకే క్వశ్చన్ వదిలేశాడు. నువ్వు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే నీకు చెప్పగలవు ట్రబుల్ షూటింగ్ ఏవిని. అలా కాకుండా నార్మల్గా ఉన్నావు అనుకో నువ్వు చెప్పలేవు. నేను చాలాసార్లు